ఛానలుకి స్వాగతం. ఉగాది తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో 9 సంఘటనలు జరుగుతాయి. ఊహించని ఈ సంఘటనలు వారి యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం. ఉగాది తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో జరిగే ఆ 9 సంఘటనలు ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే ప్రజాకర్షణ, ప్రజాభిమానం వీరికి అధికంగా ఉంటుంది. దీనికి కారణం వీరి యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం, నేర్పరితనం. అలాగే ప్రజాకర్షణకి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. ఖచ్చితంగా విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత వీరి యొక్క జాతక ఫలితాలను కనుక చూసినట్లయితే ఊహించని విధంగా 9 సంఘటనలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. దాంట్లో మొదటిది ఏంటి అంటే కనుక వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఒక సంబంధం నిశ్చయం కావటం, ఆ సంబంధం మీరు పెళ్లి వరకు తీసుకుని వెళ్లటం, అతి త్వరలో పెళ్లి చేసుకోవటం, ఈ అంశాలన్నీ తులారాశి వారి యొక్క జాతకంలో ఉగాది తర్వాత కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణ ఈ సమయంలో ఫలించబోతుంది. ఇక ఉగాది తర్వాత ఎవరైతే తులారాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారి జీవితంలో ఖచ్చితంగా కొంత ఆలస్యం జరిగినా కానీ శుభవార్త వినే అవకాశాలైతే ఉగాది తర్వాత ఉండబోతున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుందనే చెప్పుకోవాలి. ఇక తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో మంచి ఫలితాలు పొందుకునే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క శ్రమకు ఈ సమయంలో తగిన ఫలితమైతే లభించబోతుంది. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఊహించని విధంగా మీకు ఒక వ్యక్తి నుండి సపోర్ట్ లభించడం అనేది కనిపిస్తుంది. అది మీ ఉపాధ్యాయుడు కావచ్చు, తెలిసిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే వారి నుండి ఊహించని విధంగా మంచి సపోర్ట్, మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది. అది మీ భవిష్యత్తుకు ఎంతో బంగారు బాట వేయబోతుందనే చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఊహించని విధంగా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావటం, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, ఇటువంటి అంశాలైతే ఉగాది తర్వాత కనిపిస్తున్నాయి. మీరు ఆశించినటువంటి ఉద్యోగాన్నే మీరు పొందుకోబోతున్నారు. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతుందనే చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఉగాది తర్వాత ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణకు ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. అంటే మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అర్హత ఉంది, అయినా కానీ ప్రమోషన్ దక్కడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో అయితే ఈ సమయంలో అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి. ఇక తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో అనుకోకుండా ఒక అవకాశం మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది. అవకాశం మీ సన్నిహితుల ద్వారా కావచ్చు, లేకపోతే మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు, ఎవరితోనైనా సరే మీకు ఖచ్చితంగా ఒక అవకాశం రావటం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు విదేశాలకు వెళ్లటం, ఇటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు కొంత ఉపశమనాన్ని పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే వైద్యుడిని సంప్రదించడం కోసం ఎన్నో రోజులుగా మీరు ఆలోచన చేస్తున్నట్లయితే సరైన వైద్యుడి అడ్రస్ లభించడం అనేది కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. ఇక తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విడిపోవాలి అనుకున్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీకున్న గొడవలను ఈ సమయంలో మీరు పరిష్కరించుకోగలుగుతారు. తిరిగి మీ బంధాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన చేస్తారు. ఈ విధంగా ఊహించని విధంగా 9 సంఘటనలైతే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఉగాది తర్వాత వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి, గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత సహాయం చేయండి. అలాగే పెరుగును, వెన్నను దానం చేయండి. ఈ విధంగా చేస్తే కూడా అలాగే ఏదైనా ఆలయంలో పెరుగును వెన్నను దానం చేయండి. ఈ విధంగా చేస్తే కూడా సకల శుభాలు మీరు పొందుకుంటారు.
చూసారు కదండి, ఉగాది తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 9 సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.